Gnana Academy channel ki swagatam suswagatam. Yes, first of all KVS NVS exam ఎవరైతే పూర్తి చేస్తున్నారో సో TGT PGT కి సంబంధించిన ఈ రోజు క్వశ్చన్ పేపర్స్ లో మనం బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అటు మనకి బోత్ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 మొత్తం ఈ 40 క్వశ్చన్స్ అయితే చేద్దామండి. అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే, సో గైస్ ఐ యామ్ ఆడిబుల్, సో వాయిస్ క్లియర్? ఓకే, సో చాలా బేసిక్గా వచ్చాయి. అలాగే మీకు 20కి 20 వచ్చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చేసాయి మనకి. చెప్పాను ఫస్ట్ నుంచి కంప్యూటర్ లిటరసీ నుంచి చాలా సింపుల్ వస్తాయి అని చెప్పాను, ఆల్రెడీ అలాగే వచ్చాయి. ఓకే, ఒకసారి చూసుకుందాం ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ సైబర్ క్రైమ్ అంటున్నారు ఫ్రెండ్స్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్. ఓకే, క్రింది 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు యాక్చువల్లీ. Picking up 100 new and empty pen drives from a small stall and running away without making a payment. ఎస్, ఖచ్చితంగా ఇది రైట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్కి సంబంధించింది కాదండి ఈ స్టేట్మెంట్. అంటే 100 న్యూ అండ్ ఎంటీ పెన్ డ్రైవ్స్ని ఫిజికల్గా దొంగతనం చేసి పారిపోవడం అనేది, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ. సో ఇట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ యాక్టివిటీ. సో ఖచ్చితంగా సంబంధం లేదు యాక్చువల్లీ. సో సెండింగ్ అన్ ఈమెయిల్ కంటైనింగ్ థ్రెటనింగ్ కంటెక్స్ట్, ఎస్ ఇది కూడా రాంగ్ అవ్వచ్చు. అలాగే పోస్టింగ్ ప్రోయాక్టివ్ టెక్స్ట్ ఆన్ సోషల్ మీడియా సైట్ టు డ్యామేజ్ సమ్మన్ ఐడెంటిటీ, గెటింగ్ ద యాక్సెస్ ఆఫ్ సమ్మన్స్ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ వితౌట్ ఓనర్స్ కన్సెంట్. ఎస్, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవే. బట్ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ వన్ మనకి ఆప్షన్ 1 అండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1. సో గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆన్సర్స్ని తెలియజేయండి. ఓకే, ఎస్ అండి, అఫ్ కోర్స్ చెప్పలేం. కట్ ఆఫ్ అనేది మనం చేద్దాం కొంతసేపట్లో. ఈరోజు మనం కట్ ఆఫ్ కూడా చేద్దాం. సో ఎస్, ఒక మంచి స్కోర్ అనేది డీసెంట్ స్కోర్ అనేది చెప్పొచ్చు. బట్ యూ హ్యావ్ టు బి హోప్ సో. ఓకే, యూ హ్యావ్ టు ప్రిపేర్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూద్దాం. సో 42nd క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎ డాటా? బిట్టే కదండి, సో నో డౌట్ 0 or 1. ఓకే, సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ మనకి బిట్ 0 or 1. ఐ హోప్ మీకు విజిబుల్గా ఉంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ ఆన్లైన్ టూల్ అవైలబుల్ టు క్రియేట్ డిజిటల్ ప్రెజెంటేషన్స్ కంటైనింగ్ టెక్స్ట్, ఇమేజ్, ఇలస్ట్రేషన్స్ అనేది నోట్ ప్యాడ్, VLC మీడియా ప్లేయర్, గూగుల్ స్లైడ్స్, MS పెయింట్. మీకు ఇది ఎవరైతే గూగుల్ స్లైడ్స్ ఇచ్చారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్. సో గూగుల్ స్లైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో గూగుల్ స్లైడ్ అనేది మేజర్గా మనకి వన్ ఆఫ్ ది టూల్ అవైలబుల్ టు క్రియేట్ డిజిటల్ ప్రెజెంటేషన్స్ కంటైనింగ్ టెక్స్ట్ అండ్ ఈమెయిల్. చూడండి, టెక్స్ట్, ఇలిస్ట్రేషన్స్, వీడియోస్ యాజ్ వెల్ as ఇమేజెస్ అన్నిటిని కూడా ప్రజెంట్ చేసేది మనకి ఇప్పుడు గూగుల్ స్లైడ్ కదా. క్యాన్వాస్, గూగుల్ స్లైడ్ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది టూల్స్ వి యూజ్ ఇట్ టు యానిమేట్ ద వీడియోస్ యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో 44th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ ద యాక్రోనిమ్ TCP/IP లో T అంటే ఏంటి? సింపుల్, ఇంతకన్నా సింపుల్ మనకి ఇంకేం లేదు ఫ్రెండ్స్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకే, సో ఆన్సర్ మనకి 3. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చేసారో మనకి అటు EMRS లో కావచ్చు, KVS NVS లో కావచ్చు, మనకి ఈ యొక్క కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ చాలా ఈజీగా వచ్చేసాయి. ఓకే, సో అందుకనే ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బేసిక్స్ కంప్లీట్ చేయాలి అందుకనే. ఓకే, నెక్స్ట్ వన్. Which one is the default file extension of latest version of MS Excel spreadsheets అండి? జనరల్గా .xls మనం చూస్తాం. .xl మనకి చూస్తూ ఉంటాం కదా. మనకి అప్డేట్ వచ్చేసరికి .xlxx. సో ఆన్సర్ 3. ఎవరైతే మీకు 45th క్వశ్చన్కి 3 ఇచ్చారో కరెక్ట్గా మనకి 3 ఇస్ రైట్ ఆన్సర్. నాట్ .ods, .sheets, .xl కాదు. ఎస్, .xlsx. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Dash is the processed, organized and structured data that has been given context and meaning. Data communication లో మీకు చెప్పాను అది. Data communication అనే చాప్టర్లో మీకు వస్తుంది. Information is the right answer. Information is processed, organized and structured data has been given the context. అంటే అవుట్పుట్గా మనకి ఇస్తాం. సో ఇన్పుట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, సో ఖచ్చితంగా it has to be processed, it has to be stored, it has to be processed. ఓకే, organized and structured. సో ఖచ్చితంగా ఆన్సర్ 4 is the right answer. Out of the following dash software helps to protect computer system from malware అండి. సింపుల్ యాంటీవైరస్ కదా. చూడండి ఎంత సింపుల్గా చేశాడు. కుకీస్ కాదు, వెబ్ బ్రౌజర్ కాదు, ఫైల్ ఎక్స్ప్లోరర్ కాదు. సో మనకి ఆన్సర్ యాంటీవైరస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా చాలా సింపుల్గా వచ్చేసింది క్వశ్చన్. ఓకే, సో 47th ఎవరైతే 3 పెట్టారో వాళ్ళు కరెక్ట్ అండి. నెక్స్ట్ 48th చూద్దాం.
ఓకే 48th క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. Coming to 48th, which of the following will be considered as a good password for online? Yes, చెప్పాను మీకు ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ సింబల్స్ తో ఉన్నవన్నీ కూడా వన్ ఆఫ్ ది గుడ్ పాస్వర్డ్స్ అండి. సో ఖచ్చితంగా లవ్ యూ పాపా 1 2 3 ABCD మై బాస్ కాదు. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి వన్ ఆఫ్ ది ఆల్ఫాబెటిక్ ప్లస్ న్యూమరిక్ ప్లస్ స్పెషల్ సింబల్స్ కంటైన్వి మనకి గుడ్ పాస్వర్డ్. డాష్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సాఫ్ట్వేర్ విచ్ హెల్ప్స్ టు వ్యూ అండ్ ఎక్స్ప్లోర్ ద టెక్స్ట్ పిక్చర్స్ అండ్ వీడియో కంటెంట్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్. సింపుల్ కదా, బ్రౌజర్ అండి యాక్చువల్గా. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యారు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు యాక్చువల్లీ. బట్ ఏమడిగాడు, మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సాఫ్ట్వేర్ విచ్ హెల్ప్స్ టు వ్యూ అండ్ ఎక్స్ప్లోర్ టెక్స్ట్ పిక్చర్స్ అండ్ వీడియో కంటెంట్ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా. వెబ్ బ్రౌజర్ కదా, లైక్ క్రోమ్, లైక్ ఫైర్ ఫాక్స్, లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాంటి బ్రౌజర్స్ నుంచి, నాట్ సెర్చ్ ఇంజన్, నాట్ వెబ్ సర్వర్, నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సింపుల్గా బ్రౌజర్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఎస్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ 50th క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్, yes, which among the following is an application software అండి. యాక్చువల్గా there are two types of software, system softwares, application softwares. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనేవి డిఫాల్ట్ అండి. సో సిస్టంలో మనకి సో సింగిల్ పార్టీగా ఉంటాయి. సో అంటే డిఫాల్ట్గా సో ఆపరేటింగ్ సిస్టమ్ విల్ గివ్. సో లైక్ డివైస్ డ్రైవర్స్ లాంటివి మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఏమడుతున్నాడు, సో ఖచ్చితంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ లైబ్రరీ ఆఫీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్సర్ హియర్. సో నాట్ ఆపరేటింగ్ సిస్టమ్, విన్రార్, యాంటీవైరస్ ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించినవి. వాటికి వన్ ఆఫ్ ది అప్లికేషన్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, లైబ్రరీ ఆఫీస్ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ వన్స్ సిస్టమ్ డన్. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ 3 is రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 51st చూద్దాం. ఇది కూడా బేసిక్ క్వశ్చన్ అడిగేశారండి. డాష్ ఇస్ అన్ ఇన్పుట్ డివైస్ దట్ క్రియేట్స్ అ డిజిటల్ ఇమేజ్ ఆన్ పేపర్ డాక్యుమెంట్ ఆఫ్ ఎ పేపర్ డాక్యుమెంట్. స్కానర్ కదా, సో రైట్ ఆన్సర్. సో ఇది ఒక ఇన్పుట్, జాయ్స్టిక్ ఇన్పుటే, బార్ రికార్డర్ ఇన్పుటే, లైట్ పెన్ ఇన్పుటే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇన్పుట్ డివైస్ దట్ క్రియేట్స్ డిజిటల్ ఇమేజ్. అవుట్పుట్గా మనకి డిజిటల్ ఇమేజ్ వచ్చే ఒక ఇన్పుట్ డివైస్ ఏదంటే మనకి వన్ ఆఫ్ ది స్కానర్, నో డౌట్. అంటే ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెసే, కానీ వాడు ఏం అడిగాడు అంటే నెక్స్ట్ క్రియేట్స్ అ డిజిటల్ ఇమేజ్ అనే పేపర్ డాక్యుమెంట్. పేపర్ డాక్యుమెంట్లో వచ్చే డిజిటల్ ఇమేజ్ రూపంలో వచ్చే ఇన్పుట్ డివైస్ ఏదంటే స్కానర్. ఇట్ హెల్ప్స్ ఇన్ యాక్సెసింగ్, ఎడిటింగ్, స్టోరింగ్ అండ్ అలౌవింగ్ కొలాబరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్. సార్ గూగుల్ డ్రైవ్ కదండి. చూడండి ఎంత బేసిక్ క్వశ్చన్ ఇచ్చేసారో. ఇంకా అప్లికేషన్స్ వస్తే చాలు. గూగుల్ డ్రైవ్ యొక్క అప్లికేషన్ ఏంటి, గూగుల్ స్లైడ్స్ యొక్క అప్లికేషన్ ఏంటి, ఓకే తెలిస్తే చాలు. సో గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, హెల్ప్స్ ఇన్ యాక్సెసింగ్, ఎడిటింగ్ అండ్ స్టోరింగ్ ద కూడా. అంటే మనకి 5 years 6 years డేటా కూడా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది మనకి గూగుల్ డ్రైవ్లో. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 53rd వన్ చూద్దాం. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్. బేసిక్ క్వశ్చన్, మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని తెలుసుకోండి అన్నాను. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్ అంటున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా మనకి బార్ రికార్డరా, ప్లాటర్ కదా, ప్లాటర్ ఇది ఇన్పుట్ డివైస్. స్కానర్ కానీ, రీడర్ కానీ, బార్ కోడ్ రీడర్ కానీ, జాయ్స్టిక్ కానీ ఇన్పుట్ డివైజెస్. బట్ మనకి ఓన్లీ అవుట్పుట్ డివైస్ హియర్ మనకి ప్లాటర్, దట్ ఈస్ ప్రింటర్. ఓకే, ఎస్. అలా యూఆర్ఎల్లో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ కదా. సో చూడండి 54th కూడా మనకి 20 దీపోతాయండి, అంతే 20 దీపోవాల్సిందే కంప్యూటర్స్లో. సో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్ అనేది డెఫినేషన్ అడిగారు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, నెక్స్ట్ 55th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఇంతకన్నా మనకి సింపుల్ క్వశ్చన్స్ ఇంకెప్పుడు రావు. సో ఐడెంటిఫై ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్. IPv4లో మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ సో 255. సో 256 ఇక్కడ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్. సో ఆన్సర్ ఇదే. సో మనకి మ్యాక్సిమం డేటా 255. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ అడ్రస్ వస్తుంది 256 ఉంది. సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ 56th క్వశ్చన్ చూడండి. ఇది కూడా సింపుల్. 50 క్వశ్చన్ చూడండి. A system in which participants in different locations are able to communicate with each other using audio and video conference కదా. సో మనకి ఎక్కడి నుంచో మనకి ఆడియో వీడియో ద్వారా సో ఒక దగ్గర మీట్ అయ్యేది మనకి వీడియో కాన్ఫరెన్స్, నో బ్లాగ్, నో పాడ్కాస్ట్, నో ఈమెయిల్. సింపుల్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ 57th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్. సో ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే 20 దిగిపోతాయండి, మీకు డౌట్ లేదు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇప్పుడే చెప్పాను
అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ లైబ్రరీ ఆఫీస్ అనేవి, నోట్ ప్యాడ్ అనే, ఎంఎస్ పెయింట్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అంటే ఒక్కసారి ఎంఎస్ ఆఫీస్ వేసాక ఎంఎస్ పెయింట్ కానీ లైబ్రరీ నోట్ ప్యాడ్ కానీ వస్తాయి. బట్ ఇక్కడ మనకి డివైస్ డ్రైవర్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి, డిఫాల్ట్గా ఉండేవి. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి, బేసిక్ క్వశ్చన్స్. ద మెయిన్ ఆర్ ప్రైమరీ మెమరీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఇస్ కాల్డ్. ఖచ్చితంగా ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈజీ కదా, ఇంతకన్నా ఈజీ బిట్స్ మనం చూడలేం యాక్చువల్లీ. అలా 59th క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది కూడా ఓపెన్ సోర్స్ సంబంధించి చెప్పాను చాలాసార్లు ఇలా వస్తాయని మనకి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసరికి లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ మనకి ఉబంటు ఇవన్నీ కూడా మనకి ఓపెన్ సోర్స్ అండి. మ్యాక్ ఓఎస్ కాదు, మైక్రోసాఫ్ట్ ఓఎస్ కాదు, ఐఓఎస్ కాదు. సో ఖచ్చితంగా మనకి లైనెక్స్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ, ఉబంటు కానీ ఇవన్నీ. ఓకే, సో ఎస్ ఆన్సర్ మనకి 60th 2 ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, ఓకే ఇంకొకటి కూడా ఉంది యాక్చువల్లీ. 59th క్వశ్చన్ చూద్దాం. 59th క్వశ్చన్ ఏం చేద్దాం, షార్ట్ కట్ టు ఫైండ్ అండ్ రీప్లేస్ అండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనకి Ctrl+H, Ctrl+X అనేది కట్, ఓకే Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ వచ్చేసరికి Ctrl+H. సో ఇక్కడ మనకి ఆన్సర్ తెలియకపోయినా మీకు 3 ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. మిగతా 3 ఆప్షన్స్ చూసినా యూ కెన్ నెగ్లెక్ట్ ఈజీలీ, 3 ఆప్షన్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫైండ్ అండ్ రీప్లేస్ వచ్చేసరికి మనకి Ctrl+H. చూడండి ఇంత సింపుల్గా ఇచ్చేసారు మనకి. KVS PGT ఫస్ట్ షిఫ్ట్లో 20-20 పక్కా పడిపోవాలి. ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే వాళ్ళకి 20-20 పడిపోతాయి కంప్యూటర్స్లో. ఓకే, నెక్స్ట్ మనం షిఫ్ట్ 2 చూద్దాం. KVS NVS Tier-1 షిఫ్ట్ 2లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. కంప్యూటర్ బిట్స్ నుంచి. ఓకే చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ కానిది ఏదని అడుగుతున్నాడు. ఉబంటు ఖచ్చితంగా మనకి ఓపెన్ సోర్స్ అండి, ఇప్పుడే చెప్పుకున్నాం. లైనెక్స్ కూడా మనకి వన్ ఆఫ్ ది ఉబంటు యొక్క డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఖచ్చితంగా ఉబంటు కూడా కాదు. ఆండ్రాయిడ్ కూడా మనకి కాదు ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ఈ బిట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో మనకి జనరల్గా మనకి ఆన్సర్ iOS ఇస్ ద వన్ ఆఫ్ ది నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆండ్రాయిడ్ డివైజెస్లో మనం ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ ఎస్ ఓపెన్ సోర్స్, బట్ iOS అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఓపెన్ సోర్స్. యాపిల్ డిజైన్ దిస్ iOS. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి 41st క్వశ్చన్కి ఆన్సర్ 3 ఇస్ రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాలటైల్ మెమరీ అండి. సో ర్యామ్ కదా. సో వాలటైల్ మెమరీ చాలా చెప్పాను, మెయిన్ మెమరీ, వాలటైల్ మెమరీ అంతా కూడా మనకి వన్ ఆఫ్ ది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూద్దాం. ఓకే, 43rd క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ చాట్ జీపీటీ. ఎన్నోసార్లు చెప్పుకున్నాం చాట్ జీపీటీ డెవలప్డ్ ఓపెన్ అయ్యాయి. సో చాలా మంది గూగుల్ అన్నారు, కానీ గూగుల్ ఎందుకు అవుతుంది, చాట్ జీపీటీ కదా. చాట్ జీపీటీ మనకి ఓపెన్ చేయాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి డెవలప్ చేస్తుంది దీన్ని. అలాగే మనకి అసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్, మన కన్వెన్షనల్ మెమరీ యూనిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఏర్పాటు చేయండి అని. స్టోరేజ్ యూనిట్స్ లైక్ అసెండింగ్ అంటే లీస్ట్ నుంచి హైయెస్ట్కి వస్తాం, కానీ హైయెస్ట్ నుంచి లీస్ట్కి కాదు కదా. డిసెండింగ్ ఆర్డర్ అడగట్లేదు వీడు. అసెండింగ్ అంటే లీస్ట్ మెమరీ నుంచి హై మెమరీకి వెళ్ళాలి. సో KB తర్వాత MB అంటే KB <MB <GB TB. ఓకే, పెటాబైట్స్ తర్వాత సో జెటాబైట్స్ వస్తుంది. యోటాబైట్స్ లాస్ట్ మనకి యోటాబైట్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ మెమరీ అండి, యోటాబైట్స్. ఓకే, నెక్స్ట్ వన్ 45th క్వశ్చన్ చూద్దాం ఎలా ఇచ్చారో. ఓకే, సింపుల్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. Which protocol used to create a secure connection between a web browser and website so that all data is encrypted? HTTPS కదా, Hypertext Transfer Protocols. Yes, ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్. సో నాట్ FTP, నాట్ HTTPS యాక్చువల్గా. సో అందుకనే మనకి రెండు కన్ఫ్యూజ్ అయ్యారు. సో మనకి వన్ ఆఫ్ ది విచ్ ప్రోటోకాల్ యూజ్డ్ టు క్రియేట్ ఏ సెక్యూర్ కనెక్షన్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్సైట్ సో దట్ ఆల్ డేటా ఇస్ ఎన్క్రిప్టెడ్ అంటే మనకి సెక్యూర్ డేటా HTTPS ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 46th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ వుడ్ యూ అవాయిడ్ వెన్ క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ ఆన్లైన్ అకౌంట్స్ అంట. ఆన్లైన్ అకౌంట్స్లో మెయింటైన్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ అవాయిడ్ చేసే సంఘటన ఏది? ఎస్, ఖచ్చితంగా యూజ్ యునిక్ పాస్వర్డ్స్ ఫర్ ఈచ్ అకౌంట్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి కదండి. అంటే అన్ని అకౌంట్స్కి యునిక్ పాస్వర్డ్ని మెయింటైన్ చేయడం వల్ల
ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వాలటైల్ సిచ్యువేషన్ అయిపోతుంది, సెన్సిటివ్ సిచ్యువేషన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గుడ్డిగా పెట్టేయచ్చు ఇంకా. ఎందుకంటే చూడండి, ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ వుడ్ యూ అవాయిడ్ వెన్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్. స్ట్రాంగ్ పాస్వర్డ్ కొన్ని లక్ష్యాలు ఏంటంటే, సో ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ సింబల్స్. సో టు మేక్ ఇట్ ఈజీ టు రిమెంబర్, క్రియేట్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ క్రియేట్ ఎ పాస్వర్డ్ యూజింగ్ ఫెమిలియర్ నేమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాం, నాట్ కాదు. అలాగే మనకి యూజ్ కాంబినేషన్స్ ఆఫ్ వాల్యూ క్యారెక్టర్స్, లెటర్ సింబల్స్, ఎస్ ఇది కూడా కాదు. 2-factor అథెంటికేషన్ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ జనరల్గా కాదు. సో అంటే మనకి ఫస్ట్ వన్ డైరెక్ట్గా పెట్టేయచ్చు, దర్ ఇస్ నో డౌట్. ఫస్ట్ ఇది ఆప్షన్. అంటే we will not use any unique passwords for all the type of accounts అండి. ఓకే, అన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్కి సేమ్ యూనిక్ పాస్వర్డ్ యూజ్ చేస్తామా? చేయం. దిట్ ఈస్ ద నాట్. సో ఆన్సర్ నాట్ అడిగాడు కాబట్టి అవాయిడ్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవాయిడ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ 47th క్వశ్చన్ చూద్దాం. Yes, 47th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కీవర్డ్ షార్ట్ కట్ కాంబినేషన్ ఇస్ కామన్లీ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద పేస్ట్ అంట. ఓకే, ఎంతకన్నా సింపుల్, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. P print, X cut, C copy. Next, in a local area network లో a Cat6 Ethernet cable of approximately 160 meters is used to connect a network device to the server. Okay, due to the excessive length of cable, signal loss is occurring. Signal loss అవుతుందంట. Which of the following devices is more suitable to amplify and restrain the signals between the server and device? మీకు కనెక్షన్ గురించి చెప్పారు ఫ్రెండ్స్. ఫస్ట్ క్యాట్ E6 అనే ఎథర్నెట్ కేబుల్ గురించి. యాక్చువల్గా అది కూడా అక్కర్లేదు మీకు. లాస్ట్ బిట్ చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డివైస్ ఇస్ మోస్ట్ సూటబుల్ టు యాంప్లిఫై అండ్ రీట్రాన్స్మిట్ ద సిగ్నల్స్ బిట్వీన్ ద సర్వర్ అండ్ డివైస్ అంటున్నాడు. అదొక్కటే మనకి తెలుసుకోవాలి. ఫైర్ వాలా, రిపీటరా, ప్లాటరా, మోడమ్ అంటే రిపీటర్ కదా. సో రిపీటర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాంప్లిఫై అండ్ రీట్రాన్స్మిట్ ద యాంప్లిఫైడ్ సిగ్నల్ టు రిసీవర్ సైడ్. ఓకే, సో ఖచ్చితంగా సర్వర్ నుంచి ఒక టైప్ ఆఫ్ డివైస్కి వెళ్ళే లోపల సో యాంప్లిఫై చేయడానికి ఉపయోగించే ఒక డివైస్ ఏది? ఫిజికల్ డివైస్, రిపీటర్స్. సో అంటే పెద్ద క్వశ్చన్ ఇచ్చారు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోకూడదు మీరు. అలా గేట్వేస్ ఉంటాయి. గేట్వేస్ అనేవి ఒక ల్యాన్ నుంచి ఇంకో ల్యాన్ కనెక్ట్ చేయడం, ఒక మ్యాన్కి ఇంకో మ్యాన్ కనెక్ట్ చేయడం. సో ఇలా గేట్వేస్ అనేది నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ఒక ఫిజికల్ డివైసెస్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ ప్లాటర్ కాదు, ఫైర్ వాల్ కాదు, మోడమ్ కాదు. ఫైర్ వాల్ తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ది యాంటీవైరస్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా వెబ్ సర్వర్స్లో ఫైర్ వాల్స్ అనేవి ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ షీల్డ్, మాల్వేర్ అటాక్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 49th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కూడా సింపుల్. Which of the following is not a cloud-based video conferencing and communication platform that allows users to connect online meetings, webinars and virtual collaborations అండి. చూడండి, మనకి జనరల్గా క్లౌడ్ స్టోరేజ్ సంబంధించిన మనకి జనరల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఏది అంటే మనకి జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జోహో మీట్స్, వెబెక్స్, ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ టు ఆల్ ద జ్ఞాన అకాడమీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీస్ కూడా. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్. చెప్పాను మీకు ఫస్ట్ నుంచి. ఎవరైతే KVS NVS EMRస్లో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి చెప్తూనే వస్తున్నాను ఫస్ట్ నుంచి. కంప్యూటర్ అనే ఒక సబ్జెక్ట్ని వదలొద్దు. కంప్యూటర్ సబ్జెక్ట్ నుంచి మీరు బేసిక్స్ నేర్చుకోండి, నా క్లాసెస్ వినండి, కంప్యూటర్ క్లాసెస్ బిట్స్ చేయండి అని చెప్పాను. అలా చేసిన వాళ్ళందరూ కూడా 20కి 20 తెచ్చుకున్నారు. ఎగ్జామ్లో మీకు 20కి 20 అనేది పక్కా పడిపోతాయండి. అంత ఈజీగా వచ్చేసారు, అంత బేసిక్ క్వశ్చన్స్ వచ్చేసాయి. సో అందుకని నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని కంప్లీట్ చేయండి, సిలబస్ మీద బేసిక్ అవగాహన తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 50th క్వశ్చన్ చూడండి, సింపుల్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ వెబ్ బ్రౌజర్ డెవలప్డ్ బై గూగుల్ క్రోమ్. ఇంతకన్నా ఇంకేమి ఉంటుంది ఫ్రెండ్స్, అంతే కదా. సో మనకి గూగుల్ అసిస్టెంట్ కాదు, గూగుల్ మీట్ కాదు, గూగుల్ డ్రైవ్ కాదు, బ్రౌజర్ అడిగారు. వెబ్ బ్రౌజర్ మనకి గూగుల్ క్రోమ్. అలాగే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఇస్ మోస్ట్ కామన్లీ సెట్ యాజ్ అ డిఫాల్ట్ టు ఓపెన్ ఎ ఫైల్ నేమ్ myfile.txt in MS Word when double clicked. ఇది కొంచెం మనకి లాజిక్గా ఇచ్చాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం లాజిక్గా ఇచ్చాడు. ఏం లేదు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈ క్రింది వాటిలో ఏ అప్లికేషన్ మోస్ట్లీ కామన్లీ సెట్ యాజ్ డిఫాల్ట్ టు ఓపెన్ ఎ ఫైల్ నేమ్ myfile.txt. సో జనరల్గా ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటంటే నోట్ ప్యాడే కదా. సో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ కాదు, గూగుల్ క్రోమ్ కాదు, వర్డ్ ప్యాడ్ కాదు, ఖచ్చితంగా నోట్ ప్యాడ్ బేసిక్ డిఫాల్ట్ అప్లికేషన్
ఇన్ ఎంఎస్ విండోస్ వెన్ డబుల్ క్లిక్. ఓకే, సో ఇది మనకి నోట్ ప్యాడ్లో మనం ఏదైనా టెస్ట్ టైప్ చేసి మనం సేవ్ చేసినప్పుడు మై టెక్స్ట్ డాట్ ఫైల్ రైట్ టీఎక్స్టీతో మనకి లింక్ అయి ఉంటుంది. సో వెన్ ఎవర్ ఇట్ ఓపెన్ ద డబుల్ క్లిక్ సో ఇట్ విల్ ఓపెన్. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి 51కి 3 ఇస్ రైట్ ఆన్సర్. అలా యూఆర్ఎల్లో యూ అంటే ఏంటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. చూడండి ఎంత సింపుల్. అలాగే రిపీటెడ్ బిట్స్ అడిగేశారు మనకి. ఓకే, నెక్స్ట్ 53rd చూద్దాం. 53rd ఏముంది ఫ్రెండ్స్? ఇక్కడ ఏమి ఇచ్చాడు 53rd? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్లీ 53rd చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ కామన్ అండ్ ప్రైమరీ యూజ్ ఆఫ్ డ్రాప్ బాక్స్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ అంట. సో అంటే క్లౌడ్ స్టోరేజ్ కదండి, క్లౌడ్ స్టోరేజ్ నో డౌట్. మోస్ట్ కామన్ అండ్ ప్రైమరీ యూజ్ ఆఫ్ డ్రాప్ బాక్స్ వచ్చేసరికి క్లౌడ్ స్టోరేజ్ ఇస్ గివింగ్ సమ్ టైప్ ఆఫ్ హ్యూజ్ అలొకేషన్ ఆఫ్ డేటా. సో డ్రాప్ బాక్స్ లాంటి ఫీచర్స్ని ఇవ్వడం ఇవన్నీ చేసేది క్లౌడ్ స్టోరేజ్. ఓకే ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూడండి ఇక్కడ సింపుల్ 54th క్వశ్చన్. Which of the following can be used to create a logical computer program that perform a task on a computer? Premiere, Audacity, Edge, Python. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అడుగుతున్నాడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నాడు. సో సింపుల్గా సి కానీ C++ కానీ పైథాన్ కానీ ఇలాంటివి ఆప్షన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ మనకి అవి అవుతాయి. కానీ నాట్ ఎడ్జ్, నాట్ ఆడిసిటీ, నాట్ ప్రీమియర్. సో ఏం అడుగుతున్నాడు? సింపుల్గా లాజికల్ ప్రోగ్రామింగ్ అడుగుతున్నాడు. లాజికల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ పెర్ఫార్మ్ ఏ టాస్క్ అనే కంప్యూటర్కి ఒక మనం టాస్క్ ఇస్తున్నాము అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో ఇస్తాం, ఇన్ ఫార్మ్ ఆఫ్ సమ్ లాంగ్వేజ్తో మనం ఇస్తాం. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి పైథాన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఇన్పుట్ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్? అంటే క్రింది కాంబినేషన్లో ఇన్పుట్ డివైజెస్ని గుర్తించండి. స్కానర్, కీబోర్డ్, మైక్రోఫోన్. ఎస్ పక్కా ఇది మనకి ఇంకా నో డౌట్. ఇంకా స్కానర్, కీబోర్డ్, మైక్రోఫోన్ అనేది వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైజెస్. స్కానర్ అనేది ఇన్పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇమేజ్ రూపంలో తీసుకుంటుంది ఇన్పుట్. కీబోర్డ్ వచ్చేసరికి ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ లైక్ మనకి వన్ ఆఫ్ ది పల్సెస్లో తీసుకుంటుంది. మైక్రోఫోన్ వచ్చేసరికి ఆడియో రూపంలో తీసుకుంటుంది ఇన్పుట్, నో డౌట్. సో స్పీకర్ నో. ప్లాటర్ మనకి వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్ యాజ్ వెల్ యాజ్ ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైస్. ఎస్ సింపుల్గా ఆన్సర్ 55కి ఆన్సర్ 1. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చేసారో క్వశ్చన్స్. బేసిక్ కవర్ అయిపోయి అంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా అయిపోదును. ఓకే ఎస్, నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ టిపికల్లీ క్రియేటెడ్ వెన్ యూ కనెక్ట్ యువర్ మొబైల్ ఫోన్ టు అనదర్ మొబైల్ ఫోన్ యూజింగ్ బ్లూటూత్ టెక్నాలజీ అంటే మనకి ఫ్యూ మీటర్స్ ఉపయోగించేది. మ్యానా నో. మెట్రోపాలిటన్ వైడ్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ లోకల్ కాదు, మనకి పర్సనల్ ఏరియా నెట్వర్క్ సంబంధించింది బ్లూటూత్. నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్ అంటాం. సో వాటికి సంబంధించిన నెట్వర్క్ వచ్చేసి పర్సనల్ ఏరియా నెట్వర్క్ సంబంధించిందండి సింపుల్గా. ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ కామన్లీ యూజ్డ్ టు స్టోర్ ద ఆడియో ఫైల్స్ అండి. సో సింపుల్గా పిఎన్జీ కాదు, పీడిఎఫ్ కాదు, మనకి ఇంకేముందండి. సో సింపుల్గా మనకి .mp4 కావచ్చు, .mp3 కావచ్చు, .wav కావచ్చు. ఆడియో ఫైల్ సంబంధించిన ఎక్స్టెన్షన్ ఫైల్ అడుగుతున్నారు. ఓకే ఎస్. ఓకే 58th క్వశ్చన్ చూద్దాం. 58th క్వశ్చన్ చూద్దాం. ఎస్, టు క్రియేట్, modify and display a presentation of cyber fraud, its prevention and related laws using colored text, images, animations, videos and sound, which of the following software is most suitable? అంటే ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్లో వన్ ఆఫ్ ది టూల్ గురించి అడుగుతున్నాడు. ఎంఎస్ వర్డా, ఎంఎస్ పవర్ పాయింటా, ఎంఎస్ యాక్సెసా, లేదా ఎంఎస్ టీమ్సా, ఎంఎస్ ఎడ్జా అంటే సో ఖచ్చితంగా పవర్ పాయింట్ కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమీ కావు. సింపుల్గా మనకి వన్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ప్రెజెంటేషన్ ఆడియోతో, వీడియోతో, టెక్స్ట్తో ప్రజెంట్ చేసేది ఏది అంటే టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే మనకి ఎంఎస్ పవర్ పాయింట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ కంప్యూటర్? ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేసేది దేనికండి? మెయిన్గా ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డివైజెస్. అంతే సింపుల్గా మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని మేనేజ్ చేయడం దీని యొక్క మెయిన్ పని. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ 3. సో ఎడిటింగ్ చేస్తుందా, డిజైనింగ్, గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్ దానిపైన, బ్రౌజింగ్, ఇంటర్నెట్, ఈమెయిల్సా? కాదు. సింపుల్గా మేనేజింగ్. It is acting as a platform that connects the softwares and hardwares and communicates the hardwares and softwares. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసాయో క్వశ్చన్స్. ఓకే లాస్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ అది కూడా. ఓకే సింపుల్ క్వశ్చన్ కదా ఇది కూడా. ఏమడిగాడు? విచ్ కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ టు క్లోజ్ ద కరెంట్లీ ఓపెన్ డాక్యుమెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో కీబోర్డ్స్ చదువుకోమన్నాను, షార్ట్ కట్ కీస్ గురించి చదువుకోమన్నాను. ఓకే, సో ఖచ్చితంగా Ctrl+W అనేది మనకి ఓపెన్ డాక్యుమెంట్ అండి. ఓకే, Ctrl+2 సో ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేయడానికి పనికొచ్చే ఒక టైప్ ఆఫ్ షార్ట్ కట్ కీ.
ఇదండి మనకి కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ సంబంధించిన కంప్యూటర్ బిట్స్ మనం అనాలిసిస్ చేస్తూ వచ్చాం. ఓకే, సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఛానల్ని ఇంకా షేర్ చేయకపోయినా, సో ప్లీజ్ డూ దాట్. సో మనం రెగ్యులర్గా ఈఎంఆర్ఎస్ కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించిన మనం యూట్యూబ్లో క్లాసెస్ చేస్తూ వచ్చాం. యాజ్ వెల్ యాజ్ మన పెయిడ్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అయ్యారో, పెయిడ్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అయ్యే క్లాసెస్ విన్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అటు మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని, జీకే అని, యాజ్ అస్ కంప్యూటర్ బిట్స్లో మంచి ఇంపాక్ట్ అయితే చూపించింది మన ప్రిపరేషన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర సో తెలంగాణ సంబంధించింది, అటు ఏపీ సంబంధించిన డిఆర్డిఓ సెప్టెంబర్ గురించి బ్యాచెస్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎస్, యూ క్యాన్ జాయిన్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాచ్. సో ముందు కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు రెగ్యులర్ డీటెయిల్స్ కోసం మీకు వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ టు ఆల్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ కూడా. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. బాయ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండి.